నేను, నా మిత్రుడు ఆధార్ పార్టీ అధ్యక్షుడు శేషగిరి మేమిద్దరం కలిసి మళ్ళీ బీసీల ఉద్యమాన్ని ఒక కొత్త పుంతలు తొక్కిచ్చేలాగా అసలు సుప్రీం కోర్టుకెళ్ళి నిజంగా ఈ వి విల్ స్ట్రైక్ ది ఐరన్ వెన్ ఇట్ ఇస్ రెడ్, వి విల్ మేక్ ఎన్ ఎండివర్ అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినాం. బీసీ సంఘాలతో అతి త్వరలో ఒక మీటింగ్ కన్వీన్ చేయాలనుకున్నాం. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళకి మా ఆలోచనలు ఏందో వాళ్ళతో పంచాలనుకున్నాం. మేము జస్టిస్ ఈశ్వరయ్య గారితో మాట్లాడతాం, కృష్ణయ్య గారితో మాట్లాడతాం, జాజుల శ్రీనివాస్తో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. మా దృష్టిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరితో మాట్లాడింది ఒక కన్సెన్సస్ తీసుకువచ్చేసి సుప్రీంకోర్టులో మనంగా పోయి వేద్దామా కేసును, లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ పరంగానే ఈ చర్య తీసుకునేలాగా చేద్దామా. సుప్రీంకోర్టులో త్వరితగతిన ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఒక ఖచ్చితమైన అభిప్రాయం 50% క్యాప్ అనేది తొలగించి ఆ కృష్ణమూర్తి యాన్ని రీవిజిట్ చేసేసి 50% ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బార్, ది స్టేట్స్ హ్యావ్ పవర్, రాష్ట్రాలకు అధికారం ఉంది, వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లను పొడిగించుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంది. వాళ్ళు చేస్తే 50% దాటిన ఆయా పరిస్థితులలో కూడా జస్టిఫైయబుల్ డాటా ఉన్నప్పుడు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా, దాంట్లో కోర్టుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా చేయాలా అనేటువంటి విధంగా మనం ఒక తీర్పును రాబట్టచ్చు. మన 9th షెడ్యూల్లో చేస్తామా, 9th షెడ్యూల్ చేస్తే కూడా మనకు క్వీలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో వాళ్ళు చెప్పినారు, అది కూడా మేము రాజ్యాంగ సమీక్ష చేస్తాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఒకవైపు ఒక ఆలోచన వైపు మనం తీసుకొని పోవాలి. కొత్త సంవత్సరంలో అది ఒక ఎఫర్ట్ చేద్దామనుకున్నాం. అతి త్వరితగతిలో మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా చేసేసి అందరితో మాట్లాడి అందరి ఆలోచనలు తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా విని, సరే మేము సరిపోమా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి అంటే ఏం పెద్ద గొప్ప విషయం లేదు. సుప్రీంకోర్టులో గదే ఆంగ్లం మాట్లాడుతున్నారు, ఇక్కడ గదే ఆంగ్లం మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలా, ఎక్కడ కూడా ఎదురి పక్షం వాళ్ళు ఎంత బలంగా ఉంటే అంతకంటే డబుల్ బలంతో ఆర్గ్యుమెంట్లు చేయగలిగే సత్తా సామర్థ్యం ఉంది అని నిరూపించబడ్డ వ్యక్తిని చాలాసార్లు చేస్తా కూడా వాళ్ళే. ఆల్ రైట్, ఇప్పుడు ఒక ఎఫర్ట్ చేసేటప్పుడు మన ద్వారా ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఉన్నారు, వారికి చాలా విశేషమైన అనుభవం ఉంది, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు, వారి సలహా సంప్రదింపులు తీసుకుంటాం. అయితే బీసీలు అందరం కృషి చేద్దాం, కొన్ని డబ్బులు కావాలంటే కూడబెట్టో లేకపోతే ఇంకేదన్నా అడుక్కోనో మొత్తానికి ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకుందాం. ఈ కాంగ్రెస్ బీసీల పక్షపాతి అంటారు కదా, వాళ్ళని అడుగుదాం. వాళ్ళ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు కదా అభిషేక్ మను సింగ్ దగ్గరికి పోదాం, ఏరయ్యా నిన్ను మేము తెలంగాణ నుంచి ఎన్నుకున్నాం కదా, మా బీసీలకి సమస్య వచ్చింది, నువ్వు సుప్రీంకోర్టులో మెన్షన్ చేయి, నీకు ఫేస్ వాల్యూ ఉంది కదా, నువ్వు అడుగు అని ఆయన ద్వారా పోదాం. లేదంటే కపిల్ సిబ్బల్ని అడుగుదాం, లేదా ఇంకెవరినన్ను అడుగుకుందాం. మొత్తానికి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేద్దాం. దానికి మీ అందరి సహకారం కావాలా. ఈ కొత్త ప్రతిపాదనతో మేము వస్తున్నాం. అయితే ఇది సమస్య పరిష్కారం కాగానే పెద్ద ఆధార పార్టీకులతో మాకు ఏదో ప్రయోజనం చేకూరుతుంది అని మాత్రం అనుకోకండి దయచేసి. అట్లా కాదు. ఇది ఏ ఒక్కరి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అణగారిన ప్రజల యొక్క సామాజిక స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను మరల్చడానికి మేం చేస్తున్న ఒక చిన్ని ప్రయత్నం.